ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సతీష్ రెడీయా మీరు? రెడీ. మీరు హనీ చిల్లీ పొటాటో అన్నారు కదా. ఓకే ఓకే మరి హనీ చిల్లీ పొటాటో కావాల్సిన ఐటమ్స్ అంటే చూద్దాం. హనీ చిల్లీ పొటాటో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు పావు కిలో, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తేనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, వేయించిన నువ్వులు కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్. సతీష్ స్టార్ట్ చేద్దామా? ఓకే మేము స్టార్ట్ చేద్దాం. ఓకే సో ఫస్ట్ దీనికి ఏం చేయాలి మనం? ఫస్ట్ ఒక బౌల్లో మైదా తీసుకోవాలి మేము. మైదా వేసుకొని సో మైదా అండ్ మైదాలో కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా ఉంది దీంట్లో. అవును మేము కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఇందులో కొంచెం ఆయిల్, వేరే స్పూన్స్, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, ఓకే సాల్ట్ కొంచెం. సో ఇది కూడా బ్యాటర్ లాగానా? లేదు మ్యామ్ జస్ట్ ఇవి అంతే. ఓకే బాగా కలుపుకోలేదు. సో దీనికి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. డీప్ ఫ్రై చేయాలి. సో ఆయిల్ హీట్ పెట్టేస్తాను. ఓకే కలుపుకొని అందులో పొటాటో చేసుకోవాలి. సో ఇవేంటి ఉడికించినా లేకపోతే పచ్చి? ఓకే డీప్ ఫ్రై చేస్తాం కదా, అవసరం లేదు. ఓకే ఓకే సో అలా పొడవుగా కట్ చేసుకోవాలి. అంటే ఆ పిండి అంతా వీటికి పట్టించాలి. ఇందులో డ్రై పౌడర్ అయినా? డ్రై పౌడర్. ఓకే ఓకే పొటాటో మాయిశ్చర్ లాస్ కాకుండా యూజ్ అవుతుంది. ఓకే ఓకే దీనిలో మాయిశ్చర్ లూజ్ కాకుండా మనం ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి కొంచెం. ఓకే 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 అండి. ఓకేనా? సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే అంటే ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానా? లేదు మ్యామ్ అంటే అదే దానికి పౌడర్ ఉండదు మనకి, దీనికి కొంచెం ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఇది ఫ్రై చేసుకొని దీనికి మళ్ళీ సాస్ చేసుకోవాలి. ఓకే ఓకే సో అంటే ఇది ఫస్ట్ ఫ్రై చేసుకుని తర్వాత ఎలా మనం మంచూరియా కలా సాస్ చేసుకుంటాం? మంచూరియా షెజ్వాన్ పీస్ సేమ్ అలాంటి డిష్ కూడా. ఓకే ఓకే సో హైలైట్ అయిపోయింది. ఓకే ఫ్రై చేద్దాం. సో ఫైనల్ ఇయర్ లో చైనీస్ ఐటమ్స్ ఉంటాయా మీకు? చైనీస్ అని కాదు, ఇంటర్నేషనల్ అన్ని కూడా. ఓకే ఓకే సో ఇవి ఫ్రై అయితే మనం సాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే సైమల్టేనియస్ గా సాస్ రెడీ చేసుకోవచ్చు? అయినాక చేద్దామా? ఓకే సో వెయిట్ చేద్దాం అయితే. సో తీసుకోవచ్చా? ఇంకా మనకు కావాల్సిన కలర్ వచ్చేసింది. ఇక చాలు. ఓకే సో ఈ పక్కన నుంచి చేద్దాం. సాస్ వేసుకుందాం. దీని మీద ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే దెన్ గార్లిక్ కొంచెం చాప్ చేసేసుకో. చాప్ గార్లిక్. నెక్స్ట్ చాప్ జింజర్. ఓకే సో అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసేసి యాడ్ చేసేస్తాం. అవును. ఈ చైనీస్ సాసెస్ కంటే మోస్ట్లీ మనం టాస్ చేసుకునేటప్పుడు అన్ని సేమ్ గా ఉంటాయేమో కదా? అవును సాసెస్ ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్ గా ఉంటుంది. సో జస్ట్ మనం ఇట్లా వీటిల్లో మనము చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, ఇందులో కొంచెం టమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్. ఎక్కువ వేసుకోవద్దు, ఇది టమాటో సార్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే సో జస్ట్ మనం తీసుకునే ఆ పొటాటో తగ్గట్టుగా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం గార్లిక్ సాస్. ఓకే ఇది కూడా 1 టేబుల్ స్పూన్. ఆల్రెడీ గార్లిక్ వేసాం కాబట్టి కొంచెం. సో గార్లిక్ సాస్ కూడా మనకి దొరుకుతుందా? అవైలబుల్ గా దొరుకుతుంది. మనం చేసుకుని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మనం ఎలా చేసుకోవాలి అది? ఫస్ట్ ఆయిల్, తర్వాత చాప్ గార్లిక్, రెడ్ చిల్లీ పేస్ట్ కొంచెం వేసి మళ్ళీ బ్లాక్ పెప్పర్, సాల్ట్. ఓకే దాంట్లో అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకే ఇందులో కొంచెం సోయా సాస్, ఈ డార్క్ సోయా అన్ని కొంచెం వేసుకోవాలి. డార్క్ సోయా. ఓకే
మాకు డార్క్ ఉంటుంది, లైట్ ఉంటుంది. ఇందులో కొంచెం వెనిగర్ లైట్. ఆల్రెడీ మనం టమాటో వేసాం కదా, దీనిలో కూడా సాల్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. కొంచెం జస్ట్ లైట్గా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్. సో ఇది మనం జస్ట్ ఎండుమిర్చి అలా క్రష్ చేసేసి వేసేసుకోవచ్చు. ఇందులో కొన్ని వాటర్. సో అంటే కార్న్ఫ్లోర్ ఏం మిక్స్ చేయక్కర్లేదా? కార్న్ఫ్లోర్ స్లరీ వేయాలండి ఇందులో. ఓకే. ఇది వాటర్ వేసాం కదా, థిక్నెస్ రావడానికి కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తాం మనం అందరం. ఓకే. జస్ట్ ఒక 30 seconds ఇట్లా బాయిల్ అవ్వాలి. సో కార్న్ఫ్లోర్ లో వాటర్ మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు, అట్లా వేసుకోకూడదా? చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. హనీ మనం ఫైనల్ గా లేదు, పొటాటోస్ వేసే ముందు హనీ వేయాలి. కొంచెం కుక్ చేయాలి హనీ కూడా వేసాక. కొంచెం హనీ కుక్ చేయడం అవసరం లేదు, పొటాటోస్ వేసే ముందు కొంచెం వేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసాక మనం ఆ రెండు యాడ్ చేసుకోవాలా? ఓకే. సో యాడ్ చేద్దామా కార్న్ఫ్లోర్? లేదు, మేము ఆల్రెడీ థిక్ అయిపోయినట్టు మనం కార్న్ఫ్లోర్ అక్కర్లేదా? అక్కర్లేదు. ఓకే. ఓకే. కొంచెం హనీ వేసుకున్నాం, జస్ట్ కొంచెం 1 tablespoon. ఓకే. పొటాటోస్ వేసుకున్నాం. సో ఇది కొంచెం వెట్గానే ఉంటుందా మనకి? వెట్గా ఉంటుంది. ఓకే. డ్రైగా కావాలి అనుకుంటే వాటర్ అవాయిడ్ చేసేస్తే సరిపోతుందా? లేదు, వాటర్ ఉండాలి. కొంచెం బాయిలింగ్ ఎక్కువ టైం చేయాలి. ఓకే. అది కొంచెం అంటే అంత ఎక్కువ వెట్గా ఉండకుండా కొద్దిగా డ్రై అయ్యేదాకా. బాయిలింగ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే మనకు డ్రై అవుతుంది. ఓకే. ఓకే. ఆల్మోస్ట్ అయిపోయింది. కట్టేనా? కట్టే. దీనిపైన గార్నిష్ రోస్ట్ చేసిన సెసమ్ సీడ్స్, నువ్వులు వేయించేసేసి వేసుకోవాలి. లైట్. ఓకే. రెడీ. సో రెడీ. నైస్. ఓకే, హనీ చిల్లీ పొటాటో కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హనీ చిల్లీ పొటాటో తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంపని ఫింగర్స్ లా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, నూనె, మిరియాల పొడి, ఉప్పు, బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం, ఉల్లికాడలు, టొమాటో సాస్ వేసి వేయించాలి. దీనిలో గార్లిక్ సాస్, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత తేనె, వేయించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన నువ్వులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హనీ చిల్లీ పొటాటో రెడీ. సో రాజు గారు, డిష్ చూడడానికి చాలా బాగుంది. నైస్. ఇదిగో హనీ కాంబినేషన్ లో చిల్లీ పొటాటో. సో మంచి స్నాక్ అవుతుంది. సో హనీ యాడ్ చేసుకోవడం మూలన యాక్చువల్ గా సాస్ అంతకే మంచి డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అయింది. హాట్ గా ఉంది, కొంచెం స్వీట్ గా ఉంది. సో పైన నుంచి కొంచెం నువ్వులు కూడా యాడ్ చేయడం మూలన అవి కూడా కొంచెం క్రంచీ క్రంచీగా చాలా బాగుంది. యా, వెరీ టేస్టీ సతీష్, చాలా బాగుంది. సో ఎలా ఉన్నాయి రాజుగారు వీళ్ళిద్దరు చేసిన రెసిపీస్ ఈ రోజు? సో హోటల్ మేనేజ్మెంట్ అంటేనే కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటారు కదా. సో వీళ్ళు అంటే ఇదివరకు వచ్చిన వాళ్ళు కూడా సో వాళ్ళు మన ప్రెజెంటేషన్ చేసిన డిషెస్ కూడా అంటే రెగ్యులర్ గా మనం చేసుకునే కాకుండా కొంచెం డిఫరెంట్ గా వాళ్ళు వెరైటీగా ఇచ్చారు. చాలా బాగున్నాయి. వీళ్ళు ఇద్దరు చేసిన కూడా క్రిస్పీ ఆనియన్ చీజ్ కాంబినేషన్ లో అది చాలా బాగుంది. సో ఈ హనీ కాంబినేషన్ లో ఈ పొటాటో చిప్స్ కూడా బాగున్నాయి.
సో చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చక్కగా మీరు నేర్చుకున్న మంచి వెరైటీస్ ఈ రోజు మా ఆడియన్స్ కి ఇలా చేసి చూపించినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ ఫర్ కమింగ్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో సతీష్ మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా వచ్చి ఇక్కడ కుక్ చేసినందుకు. థ్యాంక్ యూ.